నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా. ఈరోజు మన ఛానల్లో టేస్టీ అండ్ ఈజీ రెసిపీని చూపించబోతున్నాను. నార్మల్గా మనకి టైం లేనప్పుడు కర్రీ చేయడానికి, పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఒక 10 నుంచి 15 నిమిషాల లోపు ఈజీగా అయిపోయే టొమాటో దమ్ రైస్ని చూపించబోతున్నాను. ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2 బిర్యానీ ఆకులు, కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక యాలకులు, స్పూన్ ఆవాలు, స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేగాక తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయల్ని సన్నగా తరగాలి. అలా సన్నగా తరుక్కున్న 2 ఉల్లిపాయల్ని వేసేసి ఒక స్మాల్ స్పూన్ పసుపు వేసి నీట్గా కలపండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గాక ఒక ఆలూని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి. అలాగే కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేసి ఒకసారి కలిపేసి అంతా కూడా ఇది మగ్గేంత వరకు జస్ట్ పైన ఒకసారి మూత పెట్టండి 2 మినిట్స్. కుక్కర్ అప్పుడే ఫిక్స్ చేయకండి, నార్మల్గా మూత పెట్టి తీసి చూడండి. 2 మినిట్స్లో కొంచెం మగ్గడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక 3 to 4 టొమాటోస్ని సన్నగా తరిగి పెట్టుకున్నాక వాటిని ఇందులో యాడ్ చేసుకొని వాటిని కొంచెం మగ్గనివ్వండి మూత పెట్టి. ఒక పక్కన 1 to 2 గ్లాసెస్ అంటే మీకు ఎంతమందికి కావాలో చూసుకొని రైస్ కడిగి పెట్టుకోండి. ఈ మగ్గిన టొమాటో మొత్తం అంతా మిక్చర్లోకి 2 టేబుల్ స్పూన్ కారం, 1 or ½ టేబుల్ స్పూన్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని ఒకసారి కలిపి, అలాగే ఇందులోకి మొత్తం కలిపాక కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసి ఇందాక మనం కరిగి పెట్టుకున్న రైస్ని మొత్తం వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేయండి. ఇలా మొత్తం మిక్స్ అయ్యాక దీంట్లోకి వాటర్ డబుల్ వేసుకోవాలి. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, సో 2 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసేసి మొత్తం అంతా కూడా కలిపేసి దీంట్లోకి మీరు తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేయండి. కొత్తిమీర యాడ్ చేసేసి ఇప్పుడు కుక్కర్ని ఫిక్స్ చేసేయండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు అలా ఉంచండి. చూడండి, 3 విజిల్స్ రాగానే ఆఫ్ చేసి రెడీ అయిపోయింది టొమాటో దమ్ రైస్. చాలా టేస్టీగా ఉంటుంది, చిటికెలో చేసేసుకోవచ్చు అండ్ హెల్దీ కూడా. ఇందులో అంతా కూడా హెల్దీ ఐటమ్సే వాడాము. సో ఒక్కసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. బిర్యానీ స్టైల్లో ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంది ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా. థ్యాంక్ యూ అండి.